హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం 4 o'clock అయితే అయింది. మా అమ్మాయి వచ్చి కాడుగుడి ట్రీ పార్క్ వెళ్దామని చెప్పేసి అడిగింది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడ చూసేద్దాం అక్కడ అసలు ఆ పార్క్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఆ విశేషాలని చూసేద్దాం. సో లెట్స్ గో. ఈ పార్క్ లొకేషన్ ఎక్కడైనా అనుకుంటున్నారా? బెంగళూరు వైట్ఫీల్డ్ హోప్ ఫార్మ్ జంక్షన్ సిగ్నల్ ఉంది కదా, అక్కడే ఉంటుందన్నమాట ఈ పార్కు. చాలా దగ్గర అక్కడి నుంచి. అయితే దీనికి ఒక మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మెట్రో స్టేషన్ పేరు కూడా కాడుగుడి ట్రీ పార్క్ అయితే పెట్టారు. ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే చక్కగా ఉంది. దీనికి ఒక 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఎంట్రీ విషయానికి వస్తే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా అయితే ఉంది. సో కాకపోతే మార్నింగ్ 6 to 9 ఏంటంటే ఫ్రీ ఎంట్రీ అంట. కాకపోతే ఈ తర్వాత 9 నుంచి అయితే ప్రతి ఒక్కరికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు పార్క్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. పార్క్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, కానీ పార్క్ యొక్క బౌండరీస్ అయితే తెలుసుకోవాలని చెప్పి అయితే అనుకుంటున్నాము. అదిగోండి అక్కడ ఒక గ్రీన్ కలర్ బోర్డ్ అయితే ఉంది కదా, దానికి ఒక రెడ్ కలర్ మార్కింగ్ అయితే ఇచ్చారు. అదే పార్క్ యొక్క బౌండరీస్ అనమాట. ఇప్పుడు టైం అయితే 5 అయితే అయింది. ఇంకొక 1 అవర్లో పార్క్ క్లోజ్ చేస్తారు. సో మేము మొత్తం కవర్ చేయలేం కాబట్టి సో వీలైనంత వరకు పార్క్ని అయితే మీకు కవర్ చేసి చూపిస్తాం. ఈ పార్క్ పేరు కాడుగుడి ట్రీ పార్క్. పేరుకి తగ్గట్టుగానే ఎటు చూసిన బాగా చెట్లు అయితే ఉన్నాయి. ఇక వాక్వే విషయానికి వస్తే అక్కడక్కడ క్రాక్స్ అయితే ఉన్నాయి. ఈ పార్క్కి పొద్దున్నే 6 o'clock ఓపెన్ చేస్తారు కాబట్టి పిల్లలందరూ ఆడుకోవడానికి తెగ వచ్చేస్తారంట. ఇంకా పెద్దవాళ్ళు అయితే మాత్రం వాకింగ్కి, జాగింగ్కి అని చెప్పేసి ఇక్కడికి వస్తారని చెప్పేది తెలిసింది. ఇందాక చూసినట్టుగా ఒక రూట్ మ్యాప్ ఉంది కదా, ఆ రూట్ మ్యాప్ ప్రకారంగానే వెళ్తున్నాము. సో దారి అయితే ఈజీగానే అర్థమైపోతుంది. మేమైతే ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ పార్క్కి మేము ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం అయితే వస్తున్నాము. పార్క్ చిన్నదని చెప్పి అనుకున్నాం కానీ వెళ్ళే కొద్దిగా వస్తూనే ఉంది. చాలా పెద్ద పార్కు. ఇంకా మా అమ్మాయి పార్క్ ఎక్కడ ఆడుకోవడానికి సరదాగా ఆరాటపడిపోతుంది. చూడాలి ఇంకా ముందుకెళ్తే పార్క్ ఉంటుందో లేదో ఏంటో చూడాలి మరి. అమ్మయ్య, పార్క్ అయితే వచ్చేసింది. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా అక్కడ పిల్లలు కూడా చాలామంది, ఎక్కువ మంది ఆడుకుంటున్నారు. ఇంకా మా అమ్మాయికి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది.
Drive the car first. Go slowly. Let the car steer. ఇప్పుడు టైం 6 అవుతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్ళిపోదామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము. సో గైస్, ఎక్కువ ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో మస్కిటోస్ కూడా అక్కడే ఉంటాయని చెప్పి అయితే తెలుసుకున్నాము. ఎందుకంటే మా అమ్మాయి సైజ్ అంత మస్కిటోస్ మమ్మల్ని కొట్టడం అయితే స్టార్ట్ చేసావు. సో మేమైతే వెళ్ళిపోదామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము. మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇక్కడే పార్క్లోనే గడిపేసాము. సో ఇంకా పార్క్లో లోపల ఏమేమి ఉన్నాయి, ఇలాంటి యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయా అని ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. వెళ్ళే కొద్దికి తిరుపతి కారిడోర్ లాగా వంపులు సొంపులుగా అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వాక్వేని ఇంకొంచెం బాగు చేస్తే బాగుంటుందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు లైట్గా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. సో ఇది కనుక బాగు చేసినట్లయితే వాళ్ళు హ్యాపీగా వాకింగ్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ ట్రీస్ మధ్యలో మాకు అక్కడక్కడ పాము పొట్లు అయితే కనబడ్డాయి. సో వర్షం వచ్చిందంటే ఇంకా తెలిసిందే, ఇక పొట్ల నుంచి పాములు అయితే బయటకు వచ్చేస్తాయి. సో వాకింగ్ చేసేవాళ్ళు చూసుకుంటూ నడవాల్సిందిగా అనుకుంటున్నాను. మొత్తానికి కాడుగుడి ట్రీ పార్క్ అయితే మీకు మొత్తం చూపించడం అయితే జరిగింది. అదిగోండి మనకి ఎగ్జిట్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇందాక ఏదైతే మనం ఎంట్రీ పాయింట్ ఇచ్చామో అదే ఎగ్జిట్ పాయింట్. వేరే ఎగ్జిట్ పాయింట్ ఉందని చెప్పైతే మాకైతే కనపడలేదు. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ దారి మొత్తానికి అయితే కనుక్కొని అయితే వెళ్ళాము. సో టైం 6:30 అయితే అయింది. మాకైతే
అక్కడ కొంచెం దాకా అమ్మో నాన్న. సరే అయితే మరి ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.